శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రజల జీవితాలలో సుఖసంతోషాలు నింపాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరుకున్నారు. శ్రీ ఓరుగంటి మనోహర్ శర్మ రచించిన ఉగాది పంచాంగాన్ని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వారి స్వగృహంలో ఆవిష్కరించారు. వేద పండితులు ఓరుగంటి మనోహర్ శర్మ, నాగరాజు శర్మ, సిద్ధాంతి ఆనంద శర్మ, నితీష్ శర్మలు నిరంజన్ రెడ్డిని ఆశీర్వదించారు. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో, రైతులు పాడి పంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో ప్రజల స్థితిగతులను వివరిస్తూ పంచాంగాన్ని రచించిన మనోహర్ శర్మని నిరంజన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్, మండల పార్టీ అధ్యక్షులు మాణిక్యం అరుణ్ యాదవ్, మాజీ సర్పంచ్ గౌడ నాయక్, తోట శ్రీను పాల్గొన్నారు. ఆ బ్రాహ్మణులకు కేసీఆర్ గారి గౌరవం. ఓం శ్రియమేవావలందే శ్రీదేవాదేవం నివేద్య క్షేమో వై రాష్ట్రస్వరీతో క్షేమమేవావలందే. పంచాంగ ఆవిష్కరణకు పత్రికలు వస్తున్నాయి. తెలంగాణ దేశ రాష్ట్రాభివృద్ధిరస్తు, మనోదీష్ట సిద్ధిరస్తు. అందరూ వస్తున్నాం. నా పేరు ఓరుగంటి మనోహర్ శర్మ, సిద్ధాంతి, పునపర్తి. తెలంగాణ రాష్ట్ర, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా, తెలుగు ప్రజలకందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో ప్రారంభిస్తున్నాను. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం పేరులోనే ఉంది ఆవేశం. ప్రజలంతా కూడా ఈ ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచించి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి మనమంతా కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతిదీ కూడా ఆలోచన చేసి ఈ సంవత్సరం అంతా కూడా గడపడం చాలా ఉత్తమమైన మార్గం. మనకు తెలియకపోయినా ఇతరులను అడిగి తెలుసుకొని అడుగు ముందుకు చేస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కూడా జరగవు. ఇది క్రోధినామ సంవత్సర ఫలితాంశం. నవనాయకులలో రాజు కుజుడు, మంత్రి శని, సేనాధిపతి శని, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘ్యాధిపతి శని, మేఘాధిపతి శని, ఇన్ని గ్రహాలు, పాపగ్రహాలు మనం వెంట ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా జరుపుకోవాల్సిన కాలం వస్తుంది. రసాధిపతి గురువు, నీరసాధిపతి కుజుడు, పశుపాలకుడు యముడు, స్థాన సంరక్షకుడు బలరాముడు. యమధర్మరాజు కూడా పరిపాలనకు వచ్చేస్తున్నాడు ఇక్కడ పశువులకు. కాబట్టి కాలం అంతా కూడా వ్యత్యాసంగా జరుగుతున్నది. పంట దగ్గరనేమో విపరీతమైనటువంటి వర్షాలు, పడం దగ్గర అనావృష్టి మొత్తం. ఈ అనావృష్టితోటి కొన్ని ఈతి బాధలు అనుభవించాల్సి వస్తారు. అక్కడ వర్షాలు ఎక్కువై వాళ్ళు బాధపడతారు. ఈ సంవత్సరం అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినటువంటి భగవంతుని ఆరాధన చేసి దేశ క్షేమం కొరకు అందరూ కూడా పాటుపడితే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం.